నమస్తే ఓరుగలు 9 నేషన్ టీవీకి స్వాగతం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డిని అరెస్ట్ చేయాలని బీజేపీ నేత రఘునందన్ రావు అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వెంకటరామిరెడ్డి పాత్ర ఉందని మాజీ డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చాడు. వెంటనే వెంకటరామిరెడ్డిని అరెస్ట్ చేయాలని డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెంకటరామిరెడ్డికి సంబంధించిన 3 కోట్లు తరలించినట్లుగా రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చారని ఆయన తెలిపారు. అయితే ఇప్పటివరకు వెంకటరామిరెడ్డిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. వెంకటరామిరెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదో, ఆయనకు ఎవరు కాపాడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటి వియంకుడు కావటం వల్లే వెంకటరామిరెడ్డిని అరెస్టు చేయడం లేదా అని తెలిపారు. ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. కేటగారికల్గా తన కన్వెన్షన్ 29 మార్చ్ ఈ రాధాకి ఇద్దరు దగ్గర మిత్రులమని తామిద్దరం కలిసి ప్రభుత్వ ఆదేశాల మేరకు అప్పుడున్నటువంటి పోలీస్ అధికారుల ఆదేశాల మేరకు తాను ఒక ఎస్ఐని వెంకటరామిరెడ్డి అనే ఎమ్మెల్సీ రాజపుష్ప కన్స్ట్రక్షన్ కంపెనీ దగ్గర డిప్యూట్ చేసినాడని ఆ ఎరువు వసూలు చేసి టీఆర్ఎస్ పార్టీ నవంబర్ 23 ఎన్నికలలో ఆ డబ్బుల్ని డిస్ట్రిబ్యూట్ చేసి గెలవడానికి ఉపయోగపడ్డానని చెప్పి రాధాకిషన్ పేజీ నెంబర్ మొత్తం 8 పేజీల ఈ కన్ఫెషన్లో పారాగ్రాఫ్ నెంబర్ 8వ పేజీ పారాగ్రాఫ్ నెంబర్లో చెప్తారు. రాధాకిషన్ రావు అనేటువంటి డీసీపీ వెంకటరామిరెడ్డి అనేటువంటి టీఆర్ఎస్ సారా సాయి కిరణ్, ఆ ఎస్ఐ గారి పేరు సారా సాయి కిరణ్. ఈ సారా సాయి కిరణ్ అనేటువంటి ఎస్ఐ గారిని రాధాకిషన్ రావు గారి ఆదేశాల మేరకు పనిచేసినానని, పోలీసు వాహనంలో డబ్బులు తరలించినానని చెప్పి రెండోసారి పోలీసు కస్టడీలో తీసుకున్న తర్వాత దగ్గర నుంచి ప్రతిమా శ్రీనివాసరావు దగ్గర నుంచి రాజపుష్ప వెంకటరామిరెడ్డి దగ్గర నుంచి వీళ్ళందరి దగ్గర నుంచి తాను డబ్బులు వసూలు చేసి చంద్రశేఖరరావు గారికి ఇచ్చినారు అని రాధాకిషన్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ గెలిచడానికి ఉపయోగపడ్డాయని తన కన్ఫెషన్లో చెప్తారు. కానీ ఈ రాజపుష్ప కంపెనీ ఇక్కడ డబ్బులు వసూలు చేసింది, టీఆర్ఎస్ పార్టీ గెలిచినందుకు పనిచేసినామని చెప్తే ఇవాళ ఈ కేబినెట్ లో ఉండి టెలిఫోన్ ట్యాపింగ్ లో వెంకటరామిరెడ్డిని ఎందుకు రేవంత్ రెడ్డి కాపాడుతుండు? కులం ఒకటని కాపాడుతున్నావా? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బియ్యం కాపాడుతున్నావా? వెంకటరామిరెడ్డిని అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇచ్చినటువంటి మంత్రులు ఎవరు? కాపాడుతున్న అధికారులు ఎవరు? ఒక్కసారి రేవంత్ రెడ్డి విషయంలో ఆలోచించాలి. తప్పకుండా ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఈ పనుల మీద మీరు చర్య తీసుకోకపోతే రఘునందన్గా ఒక వకీలుగా తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారు ఎస్ఐ గారు ఎవరైతే పంచనామా చేసిందో సారా సాయి కిరణ్ అనేటువంటి ఎస్ఐ ఇచ్చినటువంటి 2 వాంగ్మూలాలు పెట్టి భూ వివాదం కేసులో మాజీ మంత్రి మల్లారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుచిత్రలోని ల్యాండ్ వివాదం కేసులో పోలీసులతో వాగ్వాదానికి దిగారు మల్లారెడ్డి. దీంతో మల్లారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని బషీరాబాద్ పిఎస్కు తరలించారు. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన స్థలం కోర్టు వివాదంలో ఉంది. ఈ క్రమంలోనే ఈ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆరోపిస్తూ మల్లారెడ్డి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి తమ అనుచరులతో కలిసి స్థలంలో వేసిన బార్గేట్లను తొలగించారు. అక్కడున్న 2.5 ఎకరాల భూమి తమదే అంటూ వాగ్వాదానికి దిగారు. అయితే అందులో 1.6 గుంటల భూమి తమదంటూ మరో 15 మంది అడ్డుకున్నారు. ఒక్కొక్కరం 400 గజాల చొప్పున గతంలో భూమి కొనుగోలు చేశామని 15 మంది చెప్తున్నారు. కోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. మల్లారెడ్డి తన అంచెలతో బెదిరింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. పోలీసులు ఇరువురికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
అంటే నువ్వు నలభై ఏళ్ళ సందులో కబ్జా పెట్టాక తీసుకున్నావా? ఏం చూసుకుంటావు? ఇద్దరు ఎమ్మెల్యేలు కాదు చూడాలి. కేసు పెట్టా వాళ్ళ జాగ్రత్త ఇది వాళ్ళ జాగ్రత్త ఏం చూస్తావు చెప్పు. వాడు కబ్జా పెట్టి ఏం చూస్తావు? ఏమంటలేదు పొద్దున్నే ఫోన్ చేసి గంట ముందు దౌర్జన్యం 100 మంది గుండాలు వచ్చారు. మా ప్రాణాలు తీసేందుకు వచ్చి జాబ్ కోసం ఏం చూస్తావు చెప్పు. ఏం చేస్తావు? నేను సిబి గారికి పోతాను. నువ్వు నా మీద రాపించుకోపోయాం. మా జాగ్రత్త వాడు వచ్చి కబ్జా పెడతాడు. మా జాగ్రత్త కబ్జా పెడతాడు. దానికోసం ఏం చేస్తావు చెప్పు. ఇప్పుడు దీనికోసం దీన్ని ఏం చేస్తావు చెప్పు. మా జాగల మమ్మల్ని ఆపుతారు. మా జాగల వాడు వచ్చి కబ్జా పెట్టేవాడు. మా జాగల కబ్జా పెడితే వాడు వీళ్ళు ఆపుతున్నారు. ఇప్పుడు ఎంత దౌర్జన్యమా ఇది? మా డాక్యుమెంట్ చూడు. మా డాక్యుమెంట్ మానేది ఆపుతున్నారు. వాడు వేస్తే ఊపుతావు. వాడు ఏం యాక్షన్ తీసుకున్నారు? కాదు సార్, ఇప్పుడు ఇన్ని కూడా కొట్టినాను వచ్చి రాత్రి కబ్జా పెడతారు మా జాగా. పద్ధతి కబ్జా పెడతారు. రేపులు వేస్తే కూర్చుంటావు. ఏం డ్యామేజ్ చేస్తావు? మహిళలకు ఫ్రీ బస్ జర్నీపై ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ వేశారు. మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడాన్ని ప్రధాని నరేంద్ర మోడీ జీర్ణించుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న చిన్న అంశాలపై మాట్లాడి ప్రధాని స్థాయి దిగజార్చుకోవద్దని హితవు పలికారు. ఫ్రీ బస్ జర్నీ వల్ల నష్టం జరుగుతుందని మోడీ మాట్లాడడం కరెక్ట్ కాదని అన్నారు. రాష్ట్రాలు అక్కడ ఉన్న పరిస్థితుల దృశ్యాలు మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాయని చెప్పారు. ఆర్టీసీ జర్నీకి మెట్రో జర్నీకి సంబంధం లేదని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మెట్రో సెక్టార్ వేరని ఆయన తెలిపారు. ఇప్పటికి కూడా మెట్రోలో రైలు బోగీలు పెంచాలని కోరారు. రాజకీయ లబ్ధి కోసమే మోడీ దిగజారి మాట్లాడుతున్నారని తెలిపారు. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ సౌకర్యంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు. ఇంకా కొత్త రూట్లు పెంచి కొత్త బస్సులతో పథకాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని ఆయన తెలిపారు. ఉచితంగా బస్సులో ప్రయాణం చేయడాన్ని ప్రధానమంత్రి గారి స్థాయిలో జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు. తప్పేంది, కొన్ని రాష్ట్రాలు అక్కడ నుండి మహిళల మీద వారికి ఒక ఆర్థికంగా ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో ఉచిత బస్సు సౌకర్యం కలిగేసింది. వాస్తవంగా దీనికి మెట్రోకు సంబంధం లేదు. మెట్రో ప్రయాణికుల సెక్టర్ మెట్రో ప్రయాణికులదే. ఇవాళ కూడా మెట్రో పరంగా ఇంటర్వ్యూ చేస్తే ఇంకా బోగీలు పెంచమని అడుగుతూ ఉన్నారు. అది వదిలిపెట్టి ప్రధానమంత్రి గారు రాజకీయపరమైనటువంటి లబ్ధికి సంబంధించిన విషయంలో ఆలోచన చేస్తూ ఉన్నారా? ఇంత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి దాని మీద ప్రధానమంత్రి గారు ఎందుకు ఆ విధంగా వ్యవహారం చేస్తుందో తెలియదు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మహిళలకు ఎవరన్నీ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో మెట్రో వాళ్ళు ఏం చేసినా ఇంకోరు ఏం చేసినా ఉచిత బస్ ప్రయాణం అనేటువంటి ఏ ఇబ్బంది భవిష్యత్తులో ఉండదు. దీనికి ఇంకా కొన్ని రూట్లు పెంచి కొన్ని బస్సులు పెంచి కొంత ఇంకా సౌకర్యంగా చేయడానికి మా ప్రయత్నం కొనసాగుతుంది. ఆ విషయాన్ని గమనించాలి. ప్రధానమంత్రి గారు మీరు మహిళల మీద ఆడిపోసుకోవడం బంద్ చేసుకోండి. ఈ విధంగా ఉచితంగా బస్సు ఇచ్చేంత మాత్రాన మీకు నష్టం జరుగుతున్నట్టు అజీర్తైనట్టు మాట్లాడితే మంచిది కాదు. ఇటువంటి చిన్న చిన్న పరమైన వ్యాఖ్యలు చేసి ప్రధానమంత్రి స్థాయికి దిగజార్చుకోవద్దని ఈతో చెప్తాను. ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ వస్తే అయోధ్య రామాలయాన్ని బుల్డోజర్తో కూల్చి వేస్తారు అనడం దారుణమని అన్నారు. ఇది మత విశ్వాసాలను రెచ్చగొట్టడం అని ఆయన తెలిపారు. ప్రధాని తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బుల్డోజర్ను తెరమీదికి తెచ్చిందే బీజేపీ అని వ్యాఖ్యానించారు. అయోధ్యలో రామాలయం గేట్లు తెరిపించిందే రాజీవ్ గాంధీ ప్రభుత్వం అని ఆయన తెలిపారు. ఆయన బతికి ఉంటే రామాలయం నిర్మాణం ఎప్పుడో పూర్తయిందని చెప్పారు. ఎన్నికల కోసం దేవుణ్ణి వాడుకోవడం మంచిది కాదని జీవన్రెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు దూరదర్శన్లో రామాయణం మహాభారతాలు ప్రసారం చేశారని వివరించారు. ఏదైతుందో అసలు మందిర నిర్మాణం రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా 89లో తిరిగి వచ్చి ఉన్నట్టయితే ఈ మందిర నిర్మాణం 2 దశాబ్దాల ముందు జరిగి ఉండేది, 2 దశాబ్దాల ముందు జరిగి ఉండేదని చెప్పి అంటుండేది. జాప్యం కావడానికి కారణం ఏదైతున్నదో ఒక విధంగా దీన్ని దేశంలో మత విద్వేషాలు ఎచ్చగొట్టబడే విధంగా రాజకీయ స్వార్థాన్ని మలుచుకునే ప్రయత్నం చేయడంతో ఈ అంశము ఇవాళ ఇంత తీవ్రతరమైందని చెప్పి అంటున్నాను. వీళ్ళ దేశంలో ఏదైతుందో ఒక ధార్మిక బోధన, ఒక ధార్మిక చింతన ప్రజానీకానికి కల్పింప చేయాలని ఆలోచన చేసింది రాజీవ్ గాంధీ గారు అని చెప్పి అంటున్నా. ఇట్ వాజ్ ది రాజీవ్ గాంధీ వెన్ హీ వాజ్ ప్రైమ్ మినిస్టర్. వీళ్ళు మీకు దూరదర్శన్లో ఏదైతుందో రామాయణ మహాభారత్ సీరియల్స్ టెలికాస్ట్ చేయబడ్డది. ఎప్పుడు టెలికాస్ట్ చేయబడ్డది? వీళ్ళు రాజీవ్ గాంధీ వాజ్ ప్రైమ్ మినిస్టర్. వీళ్ళు రామాయణ మహాభారత్ ధార్మిక ఆలోచన విధానం సమాజానికి తెలియపబడే విధంగా, హిందూ ధార్మిక ఆలోచన విధానం సమాజం తెలియజెప్పబడే విధంగా ఏదైతుందో దూరదర్శన్లో టెలికాస్ట్ చేయబడ్డది. ఇట్ వాజ్ వెన్ రాజీవ్ గాంధీ వాజ్ ది ప్రైమ్ మినిస్టర్. అని చెప్పంటున్నా. అయితే నువ్వు ఒక్కడివే దేవుని కొలుస్తున్నాడు భావిస్తే ఇట్లా అని చెప్పంటున్నా. వీళ్ళ సమాజంలో ఉన్న ప్రతి హిందూ ఏదైతుందో శ్రీరామచంద్రమూర్తిని ఏదైతుందో ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక దేవునిగా ఆరాధిస్తారని చెప్పంటూ నేను ఇవాళ తండ్రి మాట జవదాటని కుమారుడు శ్రీరామచంద్ర ప్రభు, అన్నదమ్ములకు ఆదర్శంగా నిలిచేది శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పంటూ నేను, ఏకపత్ని వ్రతుడు ఏదైతుందో శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పంటూ నేను, వీళ్ళ పాలనలో ఏదైతుందో ఒక ప్రజాస్వామ్య పాలన ప్రజాభిప్రాయానికి విలువనిచ్చింది శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పంటున్నా. ప్రజాభిప్రాయానికి విలువనిచ్చి ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పాలన చేసింది శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పంటున్నా నేను. అటువంటి శ్రీరామచంద్ర ప్రభు పాలనను రాజీవ్ గాంధీ గారు ఏదైతుందో అలా ఆదర్శంగా తీసుకున్నాడు. రాజీవ్ గాంధీ గారు ఆదర్శంగా తీసుకున్నాడని చెప్పంటున్నా నేను. విత్ ది కన్కరెన్స్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్. ఇవన్నీ వాస్తవాలు ఉంటే ఏదైతుందో ఇవాళ మోడీ గారు వచ్చినక్కడే దేవుడు వచ్చిండు, మోడీ గారు వచ్చినక్కడే రాముడు వచ్చిండు, బీజేపీ వచ్చినక్కడే రాముడు వచ్చిండు అని అంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటారు నేను. మీరు దేశాన్ని ఎక్కడికి వెళ్ళి ఎక్కడ తీసుకుపోదలుచుకున్నారు మీ స్వార్థం కొరకు? వన్ మస్ట్ హ్యావ్ ఎకనామిక్ పాలసీ. ఎనీ పొలిటికల్ పార్టీ ఇన్ ది ఎలక్షన్. రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ తదితర కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ఈఏపీ సెట్ పరీక్ష ఫలితాలు 18 మే 2024 శనివారం నాడు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశం విడుదల చేశారు. జేఎన్టీయూలోని ఆయన హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ లింబాద్రితో కలిసి ఫలితాలు విడుదల చేశారు. ఈ పరీక్షకు 3,31,251 మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో 2,40,40,000 మంది విద్యార్థులు ఇంజనీరింగ్కు అప్లై చేశారని తెలిపారు. 93,000 మంది విద్యార్థులు అగ్రికల్చర్, ఫార్మసీ తదితర కోర్సులకు అప్లై చేశారని తెలిపారు. రిలీజ్ చేయడం జరుగుతుంది. విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా రిజల్ట్ రాగానే ఏ రకమైనటువంటి ఇబ్బంది పడకూడదు. అట్లాగే ఈ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత అడ్మిషన్ షెడ్యూల్ కోసం కూడా మన సెక్రటరీ గారి నాయకత్వంలో కమిటీ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. ఈ షెడ్యూల్తో పాటు ఏఐసిటి షెడ్యూల్ని కూడా దృష్టిలో పెట్టుకొని, విశ్వవిద్యాలయాల యొక్క అకాడమిక్ క్యాలెండర్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీకు పూర్తి షెడ్యూల్ని అతి త్వరలోనే రిలీజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ముఖ్య కార్యదర్శి గారిని ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇంతకుముందు అంటే ఎంసెట్ అనేవాళ్ళం. దిస్ ఇస్ ఫస్ట్ టైం వీఆర్ కాలింగ్ ఎప్సెట్, బికాజ్ మెడికల్ నీట్లోకి వెళ్ళిపోయింది కాబట్టి. సో ఈ ఇయరే మనం దీన్ని జీవో మార్చి ఎంసెట్ హెస్ బికమ్ ఎప్సెట్. సో ఫస్ట్ ఎప్సెట్ టు బి రిలీజ్డ్ రిజల్ట్స్ ఇప్పుడు మనం పెట్టుకున్నాం. 8th అగ్రికల్చర్, ఫార్మసీ ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. సో దీంట్లో తెలంగాణలో 1,95,729, ఆంధ్రలో 44,889 ఆంధ్ర నుండి. సో ఈ
సెంటర్స్లో ఓవరాల్గా 93.5. నెంబర్ 2 వచ్చి గొల్ల లేక హర్ష. ఓకే, అంతా వీళ్ళంతా కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చి శ్రీకాకుళం పాలకొండ శ్రీకాకుళం నుండి ఫస్ట్ ర్యాంకర్. సికింద్రాబాద్ శశిశేఖర్ శుక్ల. 4th భోగాలపల్లి సందేశ్ కానామెట్ హైటెక్స్ మాదాపూర్ స్వాతంత్ర ప్రభావం. ఆర్కే గన్పూర్ వరంగల్ నుండి ఒక అమ్మాయి 10th ర్యాంకు వచ్చిన అమ్మాయి మాత్రం ఒక ఫస్ట్ గర్ల్ ఇన్ ది ఎంటైర్ టాప్ 10లో ఒక అమ్మాయి ఉంది. దనుకొండ శ్రీనిధి విజయనగరం నుండి ఆంధ్రప్రదేశ్ నుండి 10th ర్యాంక్లో ఉంది. సో టోటల్గా అవుట్ ఆఫ్ 10 ర్యాంక్లో 10th ర్యాంక్ ఇస్ ది గర్ల్. హైదరాబాద్లో కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షానికి మహానగరంలో జనజీవనం స్తంభించిపోయింది. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్లపై నీరు చేరుకొని చెరువులాగా తలపించింది. దీంతో వాహనదారులు రాకపోకలు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. వాహనాలు ముందుకు కదలలేక భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇక రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో పంట నష్టం జరగడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వాపోతున్నారు. మరోవైపు రానున్న 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వరంగల్ ప్రెస్ క్లబ్ మీట్ ది ప్రెస్ లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్సీ వేతనాన్ని మొత్తం విద్యార్థి నిరుద్యోగ సంక్షేమ నిధిగా ఏర్పాటు చేస్తానని, ఎమ్మెల్సీగా కొనసాగుతున్న రోజులు వేతనం తీసుకోకుండా పనిచేస్తానని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రైతు బంధు అడిగితే రైతులను చెప్పుతో కొడతాని రైతుల ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టారు. అలాంటి వ్యక్తికి రైతు బిడ్డలు పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. ప్రతిపక్ష నాయకుడిగా ఎమ్మెల్సీ పదవికే వన్నె తెస్తా, 46 జీవోను ప్రభుత్వం మెడలు వంచి రద్దు చేస్తాయి, అవసరమైతే సభను స్తంభింపజేస్తాను, ప్రతి గ్రాడ్యుయేషన్ గల్లా ఎగురవేసుకునేలా నా నడవడిక ఉంటుందని ఆయన తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ
స్థానమైన వరంగల్, ఖమ్మం, నల్గొండ ప్రాంతాల్లో 32 మందికి అధికార పార్టీ నాయకులు ఉంటే కేవలం 2 ఎమ్మెల్సీలు మాత్రమే ప్రతిపక్ష నాయకులు మాత్రమే ఉన్నారు. వరంగల్ జర్నలిస్టులు నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చారు. రాష్ట్ర స్థాయి నాయకుడిగా నిలబెట్టారు. మీ సహకారం ఉంటే మండలిలో మీ ప్రతినిధిగా మీ గౌరవాన్ని కాపాడుతానని, ఈ ఎమ్మెల్సీ గెలుపు కేసీఆర్కి బహుమతిగా ఇస్తానని ఆయన తెలిపారు. నాకు రాజకీయ పునర్జన్మ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ రుణం తీర్చుకుంటా అంటూ ప్రసంగించారు రాకేష్ రెడ్డి. ఈరోజు గెలుచుకున్నది రాజ్యం వెళ్తా ఉన్నది. కేవలము పల్లా రాజేశ్వర రెడ్డి గారు, జగదీశ్వర్ రెడ్డి గారు తప్ప మిగతా అందరూ కూడా అధికార పార్టీ సభ్యులే. ఎప్పుడు కూడా ప్రతిపక్షం బలంగా ఉండాలి. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే ప్రజల పక్షమై గొంతెత్తేటువంటి నాయకత్వానికి కూడా బలం చేకూర్చాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు ఆ రకంగా ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. నేను మీ బిడ్డను, నేను ఓరుగల్లు బిడ్డను, ఈ ఓరుగల్లు గడ్డ మీద పుట్టి పెరిగినటువంటి వాడిని. నేను ఒక చిన్న రైతు కుటుంబంలో పుట్టినటువంటి వాడిని. ఎంతో కష్టపడి చదువుకొని బిట్స్ పిలానీలో సీటు సంపాదించుకొని అక్కడ నేను చదువుకొని గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. నేను బిట్స్ పిలానీలో ఉన్నప్పుడు కూడా నేను యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా 10,000 మందితో కూడుకున్నటువంటి యూనియన్కి నేను 2 పర్యాయాల పాటు ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడ్డాను. అక్కడ కూడా మన వరంగల్ యొక్క ముద్ర ఇప్పటి కూడా చెక్కు చెదరలే. నేను ఆ రోజు పోటీ చేస్తే ఇప్పటి వరకు కూడా నాకు వచ్చినటువంటి మెజారిటీ ఎవరు కూడా దాటలేకపోయింది. గులాబీ జెండా ఎగురుతూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒక గొప్ప అవకాశం వచ్చింది. ప్రజలు ఆదరిస్తే, ప్రజలు ఆశీస్సులు తెలియజేస్తే, ప్రజలు ఆశీర్వదిస్తే తప్పకుండా ఒక యువ నాయకత్వానికి ఓరుగల్లు బాటలు వేసినట్టయితుంది, ఒక మంచి విద్యావంతుని ప్రజలకు అందించినట్టయితుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నిక సాధారణ ఎన్నికతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. నిలిచేటువంటి ఒక తీర్పునిస్తారు కాబట్టి థింకర్స్, ఇంటలెక్చువల్స్, మంచి విద్యావంతులు సమాజంలో ఒక సంక్షోభం ఏర్పడ్డప్పుడు ఒక దారి చూపగలిగేటువంటి సత్తా కలిగినటువంటి నాయకులు వీళ్ళు. మేధావులను పంపుతారు తప్ప మోసగాలను పంపరు. ప్రతి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో డజన్ల కొద్ది మంది పోటీ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఆదర్శంగా నిలిచేటువంటి వారిని తప్పకుండా ఎన్నుకుంటూ వస్తున్నారు. తప్పకుండా ఈసారి కూడా ఎన్నుకుంటారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో నేను నేరుగా వరంగల్కి వచ్చి నేను భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో 11 ఏళ్ళు నేను ప్రయాణం చేసిన, నా ప్రస్థానం అంతా తెలుసు. భారతీయ జనతా పార్టీలో ప్రజా గొంతుకై పోరాటం చేసిన, అనేక సమస్యల మీద స్పందించాను. నేను ఈ కులం, ఆ మతం, ఈ వర్గం నిలబడుతూ నేను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను పనిచేశాను. వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి జి ప్రేమలత నిర్వహించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ గౌరవ జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థల ఆదేశాలను అనుసరించి వరంగల్ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ను వరంగల్ జిల్లా కోర్టులో మరియు నర్సింపేట్ మండల కోర్టులో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని తెలిపారు. కనుక శిక్షాదారులు తమ వీలును బట్టి తమ కేసులను రాజీ కుదుర్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ లోక్ అదాలత్లో రాజీ పడదగు క్రిమినల్ కేసు, సివిల్ కేసు, భూ తగాదాలు కేసు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసు, వివాహ మరియు కుటుంబ తగాదాల కేసు, బ్యాంక్ చెక్ బౌన్స్, ఎలక్ట్రిసిటీ చీట్ ఫండ్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ కేసు, ఇన్సూరెన్స్ కేసు, ఎక్సైజ్, విద్యుత్ చోరీ, ట్రాఫిక్ ఈ చలాన్ కేసులు మరియు ఫ్రీ లిటిగేషన్ కేసులు మరియు ఇతర రాజీ పడదగు కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించుటకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న కేసులన్నీ కూడా మేము సెటిల్ చేస్తామని తెలియజేస్తున్నాము. ఈ జాతీయ లోక్ అదాలత్ నందు లిటిగెంట్ పబ్లిక్ అందరు కూడా అటెండ్ అయ్యి తమ కేసెస్ ఏవైతే కాంపౌండబుల్ కేసెస్ ఉన్నాయో అవన్నీ కూడా కాంప్రమైజ్ చేసుకోవాలని కోరుతున్నాము. ఈ జాతీయ లోక్ అదాలత్ లో ఎవరైతే వాళ్ళ కేసెస్ సెటిల్ చేసుకోవాలనుకుంటున్నారో అవన్నీ కూడా వాళ్ళ కేసెస్ డీటెయిల్స్ అన్ని కూడా మాకు సంబంధిత కోర్టులో తెలియపరిచి రాజీ కుదుర్చుకొని వాళ్ళ విలువైన సమయాన్ని కోర్టుల చుట్టూ
తిరుగుతూ వేస్ట్ చేయకుండా ఆ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత ఈ లిటిగెంట్ పబ్లిక్ అందరు కూడా తమ అడ్వకేట్స్ తోని కోర్టుకు నేరుగా ఆ రోజు హాజరు కావాలని తెలియజేస్తున్నాము. వాళ్ళు లిటిగెంట్ పబ్లిక్ 8 జూన్ 2024 ఆ ఒక్కరోజు కాకుండా ఎవరికి వీలైన టైంని బట్టి మేము ఇక్కడ ప్రీ లోక్ అదాలత్ కూడా నిర్వహిస్తున్నాము. మే 14 నుంచి ప్రీ లోక్ అదాలత్ జరుగుతుంది. ఆ డేట్ నుంచి డైలీ లోక్ అదాలత్ ఇక్కడ ఉంటుంది. ఆ డేట్స్ లో కూడా వాళ్ళు సెటిల్ చేసుకునే వాళ్ళు ఆ డేట్స్ లో కూడా వాళ్ళ కేసెస్ కోసం ఇక్కడ జాతీయ లోక్ అదాలత్ డైరెక్షన్స్ ప్రకారం మేము నిర్వహిస్తున్న ఈ వరంగల్ లీగల్ సర్వీస్ అథారిటీని అప్రోచ్ అయ్యి వాళ్ళు సెటిల్ చేసుకోమని కోరుచున్నాం. తర్వాత ఈ జాతీయ లోక్ అదాలత్ విజయవంతం కావడంలో మీ అందరి పాత్ర ఉంది. మీ అందరు కూడా మీదైన శైలిలో మంచి పబ్లిసిటీ ఇచ్చి ఈ జాతీయ లోక్ అదాలత్ దగ్గర మా వరంగల్ లీగల్ సర్వీస్ అథారిటీ గుర్తింపు వచ్చేలాగా మీరందరూ కూడా మాకు సహకరించాలని కోరుతున్నాం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరగల్లు 9 నేషనల్ టీవీ.